మీడియా మిత్రులకు నమస్కారం. నేను ఎస్ఐ రామాయపేట్. ఈరోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలోని దరఖాస్తుదారు మెక్కొండ అశ్విని అలియాస్ సోని, భర్త వెంకటేష్, 30 సంవత్సరాలు. ఈమె బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. సీడ్ కంపెనీలో పనిచేస్తారు. కేసీఆర్ కాలనీ ఉంటారు. కుటుంబ సభ్యులతో పాటు కేసీఆర్ కాలనీ ఉంటారు. వీళ్ళ కొడుకైన మెక్కొండ దినేష్, ఆయన స్నేహితులు ఆర్ఏ మనోజ్ అండ్ షేక్ సమీర్, ఈ ముగ్గురు కూడా 8వ తరగతి 9వ తరగతి ఈ రామాయణపేట ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ కేసీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరు నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినారని చెప్పి తెలిసింది. తిరిగి ఇంట్లోకి రాలేదని చెప్పి ఆ చుట్టుపక్కల అంతా ఎతికి వచ్చి ఈరోజు ఉదయం 9:30 గంటలకి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనిపైన మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దర్యాప్తు చేస్తున్నాము. వీరిని అత్తుందల్లోనే పట్టుకుంటాము. ఎవరికైనా సరే ఈ బాలురు కనిపిస్తే వెంటనే SHO రామాయణపేట నెంబర్కి కానీ, లేదంటే సర్క్యులర్స్ కానీ, లేదంటే పోలీస్ స్టేషన్ కానీ సమాచారం ఇచ్చి మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. నా కొడుకు పేరు సమీర్. అయితే సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చిండు. నిన్న జ్వరం వచ్చిందని నేను స్కూల్కి పంపించాలి. 2 బాబులకి పంపించకపోతే నేను కార్యక్రమం పోయేస్తా, ఇంట్లోనే ఉండండి అని చెప్పి పోయి వచ్చేసరికి చిన్న బాబు ఉన్నాడు. పెద్ద సమీర్ అనేటైనా లేడు. నా బాబు పొద్దున పోయి సాయంత్రం 4 గంటలకు వచ్చి పునుగులు తెచ్చిండు. అలా డాడీ తినేసి మళ్ళీ బయటికి వెళ్ళిండు. పోకురా రారా, పోకు ఎటుపోకంటే అమ్మి నేను ఫుట్బాల్లో ఫస్ట్ వచ్చిన అని చెప్పిండు. నాకు సరేరా అన్నం తిను అని చెప్తే నా కొడుకు నేను ఇప్పుడు వస్తా మమ్మీ అని క్రికెట్ ఆడుకుంటా అని పోయిండు. ఇప్పటిదాకా రాలేడు. నేను ఎన్ని గంటలకు కనిపించిండు? నిన్న సాయంత్రం 4 గంటలకు కనిపించిండు నాకు. 4 గంటల నుంచి ఏం చేశారు మీరు? మొత్తం లెంకి వాళ్ళ ఇంటికి పిల్లగాని వాళ్ళ ఇంటికి వెళ్ళిన అంటే చచ్చిపోయి నా కొడుకు నాకు తెలియదు అని ఆమె చెప్తే నేను మళ్ళీ మా అత్తమ్మకు మా అడవిలోకి ఫోన్ చేస్తే వాళ్ళు రాలేరని చెప్పారు. వాళ్ళు ఊళ్ళో ఉంటారు ఇక్కడ రామన్పేటలో. అయితే ఇక నేను పిఎస్కి ఫోన్ చేసిన, వచ్చిర్రు మొత్తం డబుల్ బెడ్రూమ్ లెంకి పిఎస్కి ఫోన్ చేస్తే వచ్చిర్రు, ఫోటోలు తీసుకొని వెళ్ళిర్రు. పొద్దున మళ్ళీ లెంకి వాళ్ళ ఇంటికి పోతే నా కొడుకు చచ్చిపోయి ఏమన్నా కానీ ఆమె చెప్పింది. మళ్ళీ అన్నది ఏమన్నా అయితే నా కొడుకు ఏమన్నా అయితే మీ ఇంటికాడ వేస్తా అని నాకు చెప్పింది. నా అట్లా జరుగుతాయి, నువ్వు పోలీస్ స్టేషన్కి ఇయ్యవా అని నేను చెప్తే నేను ఫోన్ చెయ్య అని చెప్పింది. అయితే నువ్వు చేయకపోతే కానీ నేను నా కొడుకు లేడని నేను చేస్తా అని చేసి వాళ్ళు వచ్చిర్రు, ఫోటోలు తీసుకొని వెళ్ళిర్రు సార్. ఇప్పటిదాకా కనిపించలేడు. మా అన్నది ఇట్లా అందరు లెంకనికి పోయారు. ఇప్పుడు మాకు ఇట్లా మా బావ కూడా ఇప్పటిదాకా లెంకి వచ్చిండు. మీకు వాళ్ళ చెప్పారు ఇట్లా కనిపించి? చెప్పారు. ఏమని చెప్పారు? ఇదేంటి ట్రైన్ జరుగుతుండగా స్లోగా కనపేట ఊరికి స్టేషన్కి వెళ్ళిర్రు అంట. వచ్చి చెప్పారు నాకు వాళ్ళు. చెప్తే నేను పోయి జరుగుతుండగా అది ట్రైన్ జరుగుతుండగా దుంకిర్రంట. దుంకుతానే 20 నిమిషాలు ట్రైన్ ఆగింది అక్క అని నాకు చెప్పిండు. చెప్తే నేను అట్లనే నిలబడ్డా, ఇంటున్నా ఆయన మాటలు. నేను ఏం అనలేకపోయినా. అయితే మరి ఎక్కడ వెళ్ళిండు అని చూద్దామని పోయేసరికి కనిపిస్తలేడు. అలా చూసి ఎటో వెళ్ళిపోయారంట ఇద్దరు. పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసిన నైట్ చేసిన. రామాయణపేట పిఎస్ వాళ్ళకు నమస్కారం. నా కొడుకు నిన్న 8 గంటల నుంచి కనబడటం లేదు. దయచేసి రామాయణపేట పిఎస్ వాళ్ళు ఎస్ఐ గారు నా కొడుకుని లెంకి పెడతాడని మేము కోరుకుంటున్నాం. దయచేసి నా కొడుకు నాకు లెంకి పెట్టండి. ఎప్పుడు పోయిండు నీ కొడుకు? నా కొడుకు నిన్న 7 నుంచి 8కి వెళ్ళిండు. దయచేసి మీరు కొద్దిగా. నీకు ఏడా ఉన్నట్టు అనిపించింది? నాకు ప్రొద్దున 7 గంటలకు బ్లాక్ ఆఫీస్లో అని చెప్పారు. మళ్ళీ 9:30కు మహాంకాళి కాంప్లెక్స్ కాడ అని చెప్పారు. అంటే వేరేళ్ళు. దయచేసి మన రామాయణపేట ఎస్ఐ గారు చొరవ తీసుకొని నా కొడుకుని లెంకి పెడతారని ఆశపడుతూ నమస్కారంతో నా కొడుకుని లెంకి పెట్టండి. మా కొడుకు 8వ తరగతి
ఇట్లా రాత్రి 7 గంటలకు కూర్చున్నాడు బయట మెట్ల మీద. 7 గంటలకు కూర్చొని 7 గంటల నుంచి తప్పిపోయిండు, కనిపిస్తలేడు. మా బాబు 13 సంవత్సరాలు ఉంటాడు, కనిపిస్తలేడు. ఏడిపోయిండు నిన్న పొద్దంతా? ఏడికి పోలే, ఇంటికాడనే ఉండే, ఎటు పోలే. అమ్మ నాకు కాళ్ళు నొస్తున్నాయి, కడుపులో నొస్తుంది, నేను ఇలా ఎటు పోనని చెప్పిండు. స్కూల్కి పోను, నేను ఎటు పోనని బ్యాగ్ ఇంట్లో వేసి ఇంట్లో కూర్చున్నాను. ఎన్నో తరగతి చదువుతున్నాడు? ఇప్పుడు 8 ఉండు, 8 చదువుకుంటుంది. అంతే ఇక. దాని నుంచి అప్పటి నుంచి పోయిండైతే ఇప్పటిదాకా పతలేదు. ఎప్పుడు వచ్చిండు? రాత్రి రాత్రి పోయిండు 7 గంటలకు, ఇప్పటిదాకా పతలేడు. ఇంతవరకు లేడు మా బాబు. వాని పేరు మనోజు, లేడు. వాళ్ళ నాయనవి లేడు, వాళ్ళ నాన్న చనిపోయింది. ఏడుకోయరాను అనుకుంటారు మరి. ఏమో సార్, నాకైతే ఏం అర్థమైతలేదు. సోని అని ఉంది, ఆమె అంటుంది నిన్న రైల్వే స్టేషన్ పోయినారంట. ఆ బండ్లు ఇట్లా వచ్చుకుంటా పోకుంటా బస్సు మనం సిలో ఎట్లా అయిపోతుంది అట్లా అయిపోకుండా వాళ్ళు దుంకుతున్నారంట. ఇడో ఆయన ఉన్నాడంట, ఇంకొక ఆయన ఆ రైల్వే పని చేసేట ఆయన ఉన్నాడంట. వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆయన పోయి చెప్తే ఈమె దగ్గరకు వచ్చిండు. ఈమె దగ్గరకు వచ్చిండు. ఈమె దగ్గరకు వచ్చి చెప్పి ఇక నేను వచ్చిన అంతట్లా. నేను వచ్చే వరకు ఇక ఈ విషయాలు జరిగినాయి. నా కొడుకు లేడు తెల్లందాక. ఈ మొత్తం బెడ్రూమ్లు అన్నీ తిరిగిన, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. మెక్కొండ అశ్విని, మెక్కొండ ధనుష్ తప్పిపోయిండు. మా బాబుతో ఇంకిద్దరు బాబులు కూడా లేరు. నైట్ 9:30 వరకు ఉన్నారు. నైట్ 9:30 నుంచి తప్పిపోయారు, దొరకట్లేరు. లేకపోతే పొద్దున మార్నింగ్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఎవరికన్నా కనిపిస్తే, మా బాబు వాళ్ళు కనిపిస్తే సార్ వాళ్ళకు చెప్పండి. ఎప్పటిదాకా ఉన్నాడమ్మా నిన్న? నైట్ 9:30 వరకు ఉన్నాడు. 9:30 నుంచి లేరు. ఇక ఎక్కడికి వెళ్ళిరో మొత్తం లెంకినాం కానీ కనిపిస్తలేదు. ముగ్గురు కనిపిస్తలేరు. ఎన్నో తరగతి చదువుతాడు? 8th క్లాస్. మా బాబు 8th క్లాస్. ఆ పిల్లలు పోయిరా నీకెట్లా తెలుసు? లేరు, నైట్ మొత్తం లెంకినాం. ఆ పిల్లలు అయితే నిన్న మధ్యాహ్నం ఆడుకుర్రంట రైల్వే స్టేషన్కి, అతనపేట దగ్గరికి వెళ్ళిరని తెలిస్తే మేము వాళ్ళని చూస్తామని పోయేసరికి మాకు భయపడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఆ పిల్లలు లేరని మా ఇంటి మీదకి వచ్చారు. నేను వాళ్ళ ఇంటికి పోయి అడిగితే లేరని చెప్పారు. మళ్ళీ పొద్దున మా ఇంటికి వచ్చి మా పిల్లలు కనిపిస్తలేరు అని అడిగితే మేము పొద్దున అందరం కలిసి పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. అక్కనపేట రైల్వే స్టేషన్లో ఎప్పటి వరకు కనిపించారు? 3 గంటల వరకు కనిపించారంట. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చారు, సాయంత్రం ఇంటికి వచ్చారు. 9:30 దాకా ఆడుకురు. 9:30 నుంచి అందరు లేరు, ఎవ్వరు లేరు. ముగ్గురు